మండలి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా గురువారం రాత్రికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయినా ఫలితం తేరలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లనకు 1,22,813 మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి 1,04,248 ఓట్లతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి 43,313 మొదటి ప్రాధాన్య ఓట్లతో మూడో స్థానంలో ఉండగా, నల్లగొండకు చెందిన స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ 29,697 మొదటి ప్రాధాన్య ఓట్లు సాధించి నాలుగో స్థానంలోకి వచ్చారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి మల్లనకు 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 3,36,013 ఓట్లు పోలవగా గతానికి భిన్నంగా ఈసారి అత్యధికంగా 25,824 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. చెల్లని ఓట్లు 3,10,189 ఉండగా 1,55,095 ఓట్లను కోటా ఓటుగా రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ప్రకటించారు. అయితే గెలిచేందుకు అవసరమైన కోటా ఓటు మొదటి ప్రాధాన్యం పరిధిలో ఎవరికి రాకపోవడంతో గురువారం రాత్రి 9:30 నుంచి ఎలిమినేషన్ పద్ధతిలో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇక ప్రక్రియ అంతా పూర్తయి ఫలితం వెలువడేసరికి ఇవాళ రాత్రి అయ్యే అవకాశం ఉంది. ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కోటా ఓటు సాధించాలంటే ద్వితీయ ప్రాధాన్యంలో ఆయనకు 32,282 ఓట్లు, రాకేష్ రెడ్డి గెలవాలంటే 50,847 ఓట్లు రావాల్సి ఉంటుంది. రైట్గా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ అయితే వీడని పరిస్థితి నెలకొంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ రెడ్డి తెలుసుకుందాం. రాకేష్. రవికుమార్. లక్ష్మీదుర్గ, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించి 3 రోజులుగా కౌంటింగ్ అయితే కొనసాగుతా ఉంది. నిరంతరాయంగా జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ లో నిన్న రాత్రి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే పూర్తయింది. అయితే విజేతకు కావాల్సిన కోటాకు చేరుకోకపోవడంతో 1,55,095 ఓట చేరుకోకపోవడంతో మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన లెక్కింపు అయితే ప్రారంభమైంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి ఈ బైపోల్ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి మనకందిన తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 48 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది. ఇంకా 4 అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ, బీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ సంబంధించినటువంటి ఈ 4 మాత్రమే మిగిలారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం స్వతంత్ర అభ్యర్థికి పాలకూరి అశోక్ గౌడ్ వచ్చినటువంటి 29,697 ఓట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. మొత్తంగా ఈ 48 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి 10,118 ఓట్లకు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కూడా అందరికీ షేర్ చేయడం జరిగింది. ఇందులో షేర్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఎక్కువగా పోలైనట్లుగా మనకైతే సమాచారం అంతా ఉంది. అయితే ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కానీ ఈ ఏదైతే 4వ అభ్యర్థిగా ఉన్నటువంటి పాలకూరి అశోక్ గౌడ్ సంబంధించినటువంటి లెక్కింపు చేర్చేందుకు మళ్ళీ టేబుల్స్ పైకి కౌంటింగ్ మొదలు పెట్టారు. ఈ 29,695 సంబంధించినట్టు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం వరకు కూడా పట్టే అవకాశం ఉంది. అయితే గెలుపు కోటాకు అతి దగ్గరలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 32,283 ఓట్లు రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే 10,118 ఓట్లలో దాదాపుగా అటు ఇటుగా 40% ఓట్స్ అయితే తీన్మార్ మల్లన్నకు పడ్డట్టుగా అయితే తెలుస్తా ఉంది. అయితే గెలుపు కోటాకు దగ్గరలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థితో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్యలో ఎవరికి రెండో ప్రాధాన్యత ఓట్లు పడతాయని చెప్పేసి కొంత ఉత్కంఠ అయితే నెలకొన్నది. కానీ గెలుపు కోటాకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి చేరుకోవాలంటే 50,848 ఓట్లు రావాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ అభ్యర్థికి 32,000 ఉన్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ అయితేనే గెలుపుకు సంబంధించిన విజేత డిక్లేర్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ ఎలిమినేషన్ తర్వాత బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాతనే ఫలితం తేలే అవకాశం